జయ హో ప్రశాంతన్న, జయ జయ హో ప్రశాంతన్న, జయ హో ప్రశాంతన్న, జయ జయ హో ప్రశాంతన్న. జనం మాట నీ బాట, జనహితమే నీ నోట. జనం మాట నీ బాట, జనహితమే నీ నోట. జనమంతా నీ వెంట, జననేతవు నువ్వంట. జయ హో ప్రశాంతన్న, జయ జయ హో ప్రశాంతన్న, జయ హో ప్రశాంతన్న, జయ జయ హో ప్రశాంతన్న. నాన్నలోని నమ్మకాన్ని ఆచరణలో పెట్టావు. కేసీఆర్ దయాగుణం గుండెల్లో నిలిపావు. నాన్నలోని నమ్మకాన్ని ఆచరణలో పెట్టావు. కేసీఆర్ దయాగుణం గుండెల్లో నిలిపావు. పేదలంటే ప్రాణమని సేవ చేసి చూపావు. బాధలను తీర్చడమే కర్తవ్యం అన్నావు. జయ హో ప్రశాంతన్న, జయ జయ హో ప్రశాంతన్న, జయ హో ప్రశాంతన్న, జయ జయ హో ప్రశాంతన్న. రైతు కష్టాలను తీర్చేందుకు గోదారిని మలిపినావు. శ్రీరామ్ సాగరును నింపి ఎనకటి కల తెచ్చి. రైతు కష్టాలను తీర్చేందుకు గోదారిని మలిపినావు. శ్రీరామ్ సాగరును నింపి ఎనకటి కల తెచ్చినావు. చెక్ డ్యాముల నిర్మించి నీళ్ళ కోస తీర్చి. సాగు వెతలను తీర్చిన రైతు బిడ్డ నీవయ్యా. జయ హో ప్రశాంతన్న, జయ జయ హో ప్రశాంతన్న, జయ హో ప్రశాంతన్న, జయ జయ హో ప్రశాంతన్న. కరోనా కష్టాల్లో కన్నీళ్లను తుడిచావు. పేద సాధలకు పెన్నిదివై నిలిచావు. కరోనా కష్టాల్లో కన్నీళ్లను తుడిచావు. పేద సాధలకు పెన్నిదివై నిలిచావు. పల్లె పల్లె అభివృద్ధికి ప్రగతి బాట వేశావు. బాల్కొండ రూపు మార్చి చరిత్రలో నిలిచావు. జయ హో ప్రశాంతన్న, జయ జయ హో ప్రశాంతన్న, జయ హో ప్రశాంతన్న, జయ జయ హో ప్రశాంతన్న. తలతలమంటూ తారు రోడ్లన్నీ మెరవంగా. రైతు బంధు పింఛన్లు ధీమాను ఇవ్వంగా. తలతలమంటూ తారు రోడ్లన్నీ మెరవంగా. రైతు బంధు పింఛన్లు ధీమాను ఇవ్వంగా. కేసీఆర్ కట్నంతో ఆడబిడ్డ మురవంగా. భగీరథ నీళ్లతో ప్రజల గొంతు తడపంగా. జయ హో ప్రశాంతన్న, జయ జయ హో ప్రశాంతన్న, జయ హో ప్రశాంతన్న, జయ జయ హో ప్రశాంతన్న. జయ హో ప్రశాంతన్న, జయ జయ హో ప్రశాంతన్న, జయ హో ప్రశాంతన్న, జయ జయ హో ప్రశాంతన్న. ప్రజలకు సేవ చేస్తున్నందుకు మీ అందరూ కూడా దిగ్విజయంగా మీ కాలాన్ని పూర్తి చేసినందుకు మీ అందరూ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా.
మొట్టమొదటిగా ఎంపీటీసీ సభ్యుల నుంచి ఎవరైనా మాట్లాడదలుచుకున్న వారు మాట్లాడవలసిందిగా కోరుతాను. జయ జయ హో ప్రశాంతన్న, జయ జయ హో ప్రశాంతన్న, జయ జయ హో ప్రశాంతన్న, జయ జయ హో ప్రశాంతన్న, జయ జయ హో ప్రశాంతన్న. వేముల ప్రశాంత్ రెడ్డి, ద లీడర్. ఈరోజు జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీల పదవి విరాణం కార్యక్రమానికి, అలాగే సన్మాన కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన మాజీ మంత్రి వర్యులు బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ అన్న గారికి మా ఎంపీటీసీల తరపు నుంచి, జడ్పీటీసీలు మరియు ఎంపీపీల తరపు నుంచి ప్రత్యేక వందనాలు తెలుపుతూ, ఈ 5 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాలు అయితే కరోనానే వచ్చింది. ఆ 2 సంవత్సరాలు కూడా మా ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అందరము ప్రజలకు ఎలాంటి హాని కలగకుండా మేము మీ సేవలో ప్రజలను ఆదుకున్నాము. ప్రతి ఊరిలో ఒక నిర్బంధంగా ప్రజలను బయటకు వెళ్ళకుండా వాళ్ళను కాపాడే విధంగా మీరు చెప్పిన విధంగా మేము ప్రజలను కాపాడినాము. అలాగే ప్రతి ఊర్లో జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ప్లస్ ఎంపీపీలు గౌరవ మన ప్రతి మండల అధికారులతోని మమేకమై ప్రతి పనిలో మేము వాళ్ళతోని ఎలాంటి గొడవలు పెట్టుకోకుండా ఈ 5 సంవత్సరాల కాలంలో మేము ఎటువంటి లొల్లులు కాకుండా ప్రతి మండలంలో పనులు చేసినామన్నా అది అంతా మీ పుణ్యము. కేసీఆర్ గారి దయ వల్ల ఈ 5 సంవత్సరాలు మేము చాలా సంతోషంతో ఉన్నాము. ఇప్పుడు కూడా రాబోయే కాలంలో కంపల్సరీ మళ్ళా మేము ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ కంపల్సరీ గెలుస్తామన్నా. ఎందుకంటే ప్రజల లోపల మేమందరము ఎంత మంచిగా ఉన్నామంటే, ప్రజలు ఇప్పుడు పోయిన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ను పోగొట్టుకున్నందుకు ప్రతి గ్రామంలోని, ప్రతి ఊర్లోని చాలా బాధపడుతుర్రు. ఎందుకంటే మేము రోజు చూస్తున్నాము. ఈ 6 నెలల కాలంలో ఎలా చేస్తున్నారు అంటే కాంగ్రెస్ వాళ్ళు, అలా ప్రజలకు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్లో డెఫినెట్గా సర్పంచులము, ఎంపీటీసీలము, జడ్పీటీసీలను మా సత్తా ఏంటిదో చూపించి కంపల్సరీ ఈసారి బాల్కొండ నియోజకవర్గంలో 100% మేమే గెలుస్తామన్నా. ఓకే, ధన్యవాదాలు. మళ్ళీ తిరిగి గెలవాలని, మీ ప్రజా జీవితం ఇంకా ముందుకు కొనసాగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నా. నిస్సందేహంగా మీరు ఎటువంటి ప్రలోభాలకు, ఎటువంటి స్వార్థాలకు కాకుండా మీరు ప్రజలకు సేవ చేసినారు. మీకు రాజకీయ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను. ఈరోజు జడ్పీటీసీలు, ఎంపీపీలు మరియు ఎంపీటీసీల సన్మాన సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న బాల్కొండ బాదషా వేముల ప్రశాంత్ రెడ్డి అన్నగారికి, అలాగే నాతోటి ఉన్న ఎంపీటీసీలకు కానీ, నాకన్నా పెద్దలు ఉన్న జడ్పీటీసీలకు కానీ, ఎంపీపీలకు అందరికీ నమస్కారం. ఈ రోజున బాధ ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి రాజకీయ జీవితంలో ఉన్నాం. ఎంతో కష్టపడ్డాం. అన్న వాళ్ళకు కూడా మేము చాలా కష్టపెట్టినాం. అన్న మా ఊరికి ఇది కావాలా, అది కావాలా, ఏదైనా మాకు పొరపాటు అయితే కూడా అన్న క్షమించాలని అన్నకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమం ఇంత మంచిగా విజయవంతంగా ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, ఎంపీపీ కానీ వచ్చినందుకు వాళ్ళకు చాలా ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. మన బాల్కొండ కాన్స్టిట్యున్సీ జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీల సన్మానానికి మన ముఖ్య అధ్యక్షుడు మన అన్నగారు ప్రశాంత్ అన్న గారికి మరియు నా తోటి ఎంపీటీసీలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నా. ఈ 5 సంవత్సరాలు అన్న మనకు అన్ని విధాలా సహకరించిండు. మన విలేజ్లో ఈ డెవలప్మెంట్ విషయంలో కానీ, ఏ విషయంలో కానీ ఎప్పటికప్పుడు అన్న మనకు చెప్పగానే అన్న మనకు నిధులు ఇచ్చిండు. మనం కూడా విలేజ్లలో ఈ 5 సంవత్సరాలు ఈ అందరి ప్రజల కోసం సేవ చేసినాము. మన కేసీఆర్ ఉండడం మనకు అదృష్టము, అది అన్నగారు మనకు ఉండడం అదృష్టము. ఈ 5 సంవత్సరాలు
ఈ సేవకు ప్రజలు కూడా మనకు గుర్తించిళ్ళు. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్లో ఎన్నో సమస్యలు వచ్చిన 8 నెలల నుంచి చూస్తున్నాము. అన్నీ ప్రతి ఒక్క సమస్యలు ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన ఏ హామీ గ్యారెంటీ కూడా చేస్తలేరు. అదేవిధంగా మనం కూడా అన్నకు ఎల్లవేళలా ఉండి మనం ఈ 5 సంవత్సరాలు అన్న కోసం సేవ చేయాలా, మళ్ళా స్థానికంగా ఉన్న మన ప్రజాప్రతినిధులను గెలిపించుకోవాలా అని ముగిస్తున్నాను. జై తెలంగాణ. వచ్చినటువంటి మన గౌరవనీయులు మాజీ మంత్రి వర్యులు అలాగే ప్రస్తుత శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి అన్న గారికి మరియు నాతోటి ఎంపీటీసీలకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. సో ఫస్ట్ ముఖ్య విషయం ఏంటంటే సార్ నా గ్రామ ప్రజలు నన్ను ఆశీర్వదించి అలాగే మరి ప్రజల కొరకు సేవ చేసే భాగ్యం దయచేసినందుకు, అలాగే మరి ముఖ్యంగా మంత్రివర్యులు మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని నిలబెట్టినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సో ఈ తెలంగాణ సృష్టించిన తర్వాత, రాష్ట్ర సాధించుకున్న తర్వాత ఈ రాష్ట్రంలో నాకు ఈ సేవ చేసే భాగ్యం కలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మన మంత్రివర్యులు కూడా ఎక్కడలేని అభివృద్ధి మన నియోజకవర్గంలో చేసి ఉన్నారు కాబట్టి సో అందులో కూడా భాగస్వామ్యం అవడం నిజంగా నా యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నాము. అలాగే మండల పరిషత్ నిధులు కాకుండా అన్నగారు ప్రత్యేక నిధులతోటి గ్రామాల్లో అనేక అభివృద్ధి పనులలో భాగస్వామ్యం అవడం కూడా చాలా సంతోషంగా ఉంది. సో దానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్నగారు. మీ హయాంలో మేము వర్క్ చేయడము, ప్రజలకు సేవ చేయడం అనేది చాలా గొప్ప అదృష్టం అని భావించి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మరియు ఎంపీటీసీ సన్మాన సభకు వచ్చేసినటువంటి నాతో ఎంపీటీసీలకు, అదేవిధంగా జెడ్పీటీసీలకు, ఎంపీపీలకు ఈ సన్మాన క్రాఫ్ట్ని ముఖ్యంగా వచ్చేసినటువంటి మన మాజీ మంత్రివర్యులు అన్న శాసనసభ్యులు అన్నగారికి నా యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తున్నాను. ఈ 5 సంవత్సరాలలో అంటే నాకు 25 ఏళ్ళకి నేను ఎంపీటీసీ అయినా, అందరికంటే చిన్న పిల్లగానే నేను నాది సాగర్ గ్రామం. అంటే ఈ చిన్న ఏజ్లో ఎంపీటీ చేయడం అనేది అనుకున్నాను నేను, అది సాధ్యం అవుతుందా అని. కానీ నాకు ఏమనిపించిందంటే ప్రశాంత్ నా దగ్గర ఎప్పుడైతే పార్టీ కాండి వేసుకున్నానో అప్పుడే నాకు ధైర్యం అనేది చాలా పెరిగింది. ఎందుకంటే ఇంతకుముందు మా క్లాస్మేట్ పిల్లవాడు ఎంపీటీసీ నాతో అంటే నాకన్నా ఒక టర్మ్ ముందు చేసిండు. అయినా అసలు ఒక చిన్న పని కూడా మనకు రాలేవు ఎప్పుడు కూడా. ఇంత మంచి పనులు కానీ అభివృద్ధి పనులు కానీ జరగలేవు అప్పుడు. అది నేను 2019లో ఎంపీటీసీ అయినాక ఆ అదృష్టం అనేది ప్రశాంత్ అన్న గారితో నేను పాటలు చేయడం కావడమే, అప్పుడే ఈ అభివృద్ధి జరగడం అనేది కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. అందులో సామెలో ఇప్పుడు చేసిన అభివృద్ధికి ఇవాళ రేపు సర్పంచ్గా మీరు ఇప్పుడు నిలుచున్న ఎంపీటీసీలు సర్పంచ్గా నిలుచున్న 100% అందరూ గెలుస్తారు. ఎందుకంటే అన్న ఒక బాధకరం ఏంటంటే ఇన్ని పనులు చేసినా మాకేం చేసినా ఒక సర్పంచ్గా మన జీపీలో ఒక సీట్ లేకపోవడం మన బాధకరం అది మాకు. ఎందుకంటే సావేలో ఇన్ని పనులు చేసినా, ఎందరో ప్రజలకు సేవలు చేసినాం, కరోనా టైంలో కూడా అందరం తిరిగినాం చేసినాం అన్న. ఒక సీటు అదొకటి ఉంటే మాకు జన్మ ధన్యమవుతుందన్న. ఎందుకంటే నేను ఇప్పుడు అయిపోయింది, మా టర్మ్ అయిపోయింది. సర్పంచ్ గెలుస్తాం, 100% గెలుస్తాం. మీరు చేసిన సేవలు, మీరు చేసిన పథకాలకు, మేము చేసిన సేవలు ఇప్పుడు కూడా మర్చిపోవడానికి అందరూ చిన్న అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు. నేటి జెడ్పీటీసీ, ఎంపీపీ మరియు ఎంపీటీసీల సన్మాన సభకు ముఖ్య అతిథిగా వచ్చేసినట్టు బాల్కొండ బాద్షా, మన డైనామిక్ లీడర్ అన్న వేముల ప్రశాంత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే నా తోటి ఎంపీటీసీలకు, ఎంపీపీలకు, జెడ్పీటీసీలకు, పార్టీ నాయకులకు అందరికీ స్వాగతం. ముఖ్యంగా ఈ టర్మ్లో ఎంపీటీసీగా అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే గతంలో ఇంటర్ లేని విధంగా ఆ కమ్మర్పల్లి గ్రామంలో ప్రశాంతన ఆధ్వర్యంలో ఎప్పుడు చూసినా శంకుస్థాపనలు, ఏదైనా ప్రారంభోత్సవాలు ఇవే జరుగుతుండే. దానికి హ్యాపీగా ఇంటర్ లేని మినీ స్టేడియం కానీ, సెంట్రల్ లైటింగ్ కానీ, మన ఊర్లో డాంబర్ రోడ్లు కానీ రోడ్ డివైడర్ పనులు అన్నీ చాలా వర్కులు మా హయాంలో అన్న ద్వారా ఆధ్వర్యంలో జరిగినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా.
ఇంకోటి ఏంటంటే మా మండలంలో ముఖ్యంగా ఎంపీపీ గారు మేము అందరం మండల ఎంపీలు అందరం కలిసి ఒక ఫ్రెండ్షిప్ లాగా టీం వర్క్ లాగా ఒక వర్క్ వస్తే ఇక్కడ మీరు పెట్టుకుంటే ఒకసారి నెక్స్ట్ టైం మేము పెట్టుకుంటామని ఒక టీం వర్క్ లాగా వేసుకున్నాము. ఎప్పుడు కానీ మా దాంట్లో భేదభావం లేకుండా సింపుల్గా అందరము కలిసికట్టుగా పని చేసుకున్నాము. ఇంకా ఇప్పుడున్న పరిస్థితులు అయితే కాంగ్రెస్ వాళ్ళు మరీ టార్చర్ చేస్తూ కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది. అయినా కానీ మేము తట్టుకుంటున్నాం. అలా ఎన్ని కుట్రలు పడినా దానికి ఎదుర్కొంటూ స్వచ్ఛందంగా అండతోని మేము సిద్ధంగా ఉన్నాం. ఈ టర్మ్లో ఎంపీటీగా నేను చేసిన చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. థ్యాంక్ యూ అన్నగారు. అందరికీ నమస్కారం. నేటి ఎంపీటీసీ ఎంపీపీ ఎంపీటీసీ పదవి విరమణ సన్మాన సభకు ఇచ్చేటువంటి మన అభిమాన నాయకుడు ప్రశాంత్ రెడ్డి గారికి, ఇక్కడ ఉన్న జడ్పీటీసీలకు, ఎంపీపీలకు, నాతోటి ఎంపీటీసీలకు అందరికీ నమస్కారం. ఎంపీటీసీ అంటే విలువ వచ్చింది మాత్రం అన్నగారు ఈ 5 సంవత్సరాలలోనే. ఇంతకుముందు ఎంపీటీసీ అంటే ఇంత వాల్యూ ఉండకపోతుంది. ఇప్పుడు ఊళ్ళలో ప్రతి ఒక్కరు ఎంపీటీసీ చేయాలా, సర్పంచ్ అంటే బాగా రిస్కులు ఉన్నాయి, ఎంపీటీసీ చేస్తే బాగుంటుందని కేవలం అన్నగారి నిధుల వల్ల, అన్నగారు ఇచ్చిన నిధుల వల్ల రియల్గా ఈసారి వాల్యూ వచ్చిందండి. ఈ పోస్టు కేవలం మీ వల్లనే, మీరు ఇచ్చిన ఆశీర్వాదంతో, మీ నాయకత్వంలో మేము పనిచేసిన ఇవాళ సర్పంచుల కంటే ఇంకా ఎంపీటీసీలకు కూడా ఆ విలువ గుర్తింపు వచ్చింది. దీనికి మా అందరి తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న. మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ 5 ఏళ్ళు మీరు మంత్రిగా ఉండి మన నియోజకవర్గానికి ఎంతో అభివృద్ధి చేసిరన్న. గత 10 ఏళ్ళకు ముందుగా లేదు, నెక్స్ట్ 10 ఏళ్ళు కూడా జరగదన్న ఈ అభివృద్ధి. ఈ టైంలో మేము పదవి చేసుడు మా అదృష్టంగా భావిస్తున్నాం అన్న. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ప్రశాంత్ అన్నకు ధన్యవాదాలు. ఎంపీపీ జెడ్పీటీసీలకు, ఎంపీటీసీలందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మా వేల్పూర్ మండల ఎంపీటీసీ సర్పంచులు అందరం ఒక అన్న చెల్లెల్లాగా అందరం కలిసి ఉన్నాం. ఈ 5 సంవత్సరాలలో ఏం చేసింది ఎంత అన్నది మొత్తం మా మండలంలో సర్పంచులతో అయితే మొత్తం కలిసి ఉన్నాము. వాళ్ళు మేమందరం కలిసి కట్టు పనిచేయడం జరిగింది అన్న ద్వారా. కాకపోతే ఇంతకుముందు నేను 5 సంవత్సరాలు వార్డు నెంబర్గా చేసినాక అందరు కలిసి ఉండంటే ఎంపీటీసీ ఉన్నా 2 ఊళ్ళకు. 30 సంవత్సరాలలో 13వ ఎంపీటీసీగా నేను లక్కోరం మీద నేను గెలిచినందుకు అన్న ద్వారా ప్రతి లక్కోర అమీనాపూర్ గల్లీకి సీసీ రోడ్డు, పెద్ద డాంబర్ రోడ్లు మొత్తం అన్న ద్వారా, కేసీఆర్ ద్వారా మాకు చేయడం జరిగింది. పింఛన్లు 100 చిల్లర 57 ఏళ్ళు 55 పింఛన్లు వచ్చినాయి, వితంతువులు వచ్చినాయి, విడిలే వచ్చినాయి. ప్రతి మనిషి పింఛన్లు వచ్చిన వాళ్ళు కేసీఆర్ సార్ని, ప్రశాంత్ అన్నని యాడ్ చేయని వాళ్ళు లేరు. ఇప్పుడు 6 నెలల నుంచి ప్రతి ఒక్కరు తిడుతున్నారు పింఛన్లు వస్తలేమని. ఇప్పుడు చూడ కూర్చున్న పింఛన్లు ఎందుకు వస్తలేమనంటే పోయి రేవంత్ రెడ్డిని అడుగుతున్నారు. ఇప్పుడే ఫోన్ చేసినాడు లక్కోరోళ్ళు. రియల్గా అన్న నీకు ధన్యవాదాలు అన్న. కంపల్సరీ ఇప్పుడు మళ్ళా రియల్గా చెప్తున్నా, వార్డు మెంబర్గా వేసి నేను బాగా కష్టపడ్డా. అయ్యేది బాత్రూమ్లలో పేరు తెచ్చుకున్నా, అవార్డు వచ్చింది. ఇప్పుడు ఈ రోడ్లు కానీ ఏదే కానీ చేసినందుకు గ్రామ పంచాయతీలు వచ్చి గంగమ్మని, ఇక అది ఎప్పుడో తెలియదు కానీ గంగమ్మని మేడాన్ని సర్పంచ్ చేయాలని ఒక 10 మంది చెప్పిపోయినాడు. అంటే ఆరోగ్యం బాగాలేకపోతే పోవాలని మాటించింది. సంవత్సరమైన ఆరోగ్యం బాగుండక నేను ఇద్దరు అందరికీ థ్యాంక్ యూ అన్న. ఈరోజు జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీల సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన మాజీ మంత్రి గారు ప్రశాంత్ అన్న గారికి, ప్రస్తుత ఎమ్మెల్యే ప్రశాంత్ అన్న గారికి నా యొక్క కృతజ్ఞతలు. ఎందుకంటే ఫస్ట్ బీఫామ్ ఇచ్చి, అంటే జాయిరియాలో బీఫామ్ ఇచ్చి నువ్వు గెలిచిరా అని చెప్పినందుకు అన్నకు నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు అన్న. అంటే ఈసారి నిజంగా చెప్పాలంటే వాళ్ళ అన్నట్టు సర్పంచ్గా ఎక్కువ ఎంపీటీసీలకు పేరు వచ్చిందన్న నిజామన్నా. మేము ఎక్కడ అసలు మేము లోటుపాటు లేకుండా చేసినామన్నా. ఎక్కడ అసలు మేము కరప్షన్ చేయలే, ఏమి చేయలే. మీ పేరుకు ఏం సుగా మేము ఖరాబ్ చేసినామన్నా. కానీ ఎప్పుడు కూడా అంటే ఆత్మవిశ్వాసం ఒక నాయకుడు మన నమ్మి ఇచ్చి బీఫామ్ ఇచ్చినందుకు మనకు పని అంటే చెయ్యూరి మీ బీపీఏ తెచ్చుకొని నాకు తెచ్చినందుకు, నేను చెప్పినందుకు కేసీఆర్ గారికి అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈరోజు జడ్పీటీసీ, ఎంపీటీసీల సంధాన కార్యక్రమానికి ముఖ్య అతిథులు
మా బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత అయిన మాజీ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారికి మరియు అందరు ఎంపీటీసీలకు నా యొక్క నమస్కారాలు. మండల వ్యవస్థ ఏర్పడి దాదాపు 30 సంవత్సరాలైంది, కానీ కోఆప్షన్ మెంబర్ల గురించి ఎవరు పట్టించుకోలేరు. అన్నగారి దగ్గరికి నేను మొత్తం జిల్లా కోఆప్షన్ మెంబర్లను దోలుకొని వెళ్ళిన. ఒకటే మాట మీద అందరికీ ఈరోజు శిలా పథకంలో పేరు వస్తుందంటే తెలంగాణలో అది అన్నగానే అన్న లేబట్టి అందరు మండల కోఆప్షన్ మెంబర్లకు ఆ విధమైన గౌరవం దొరికింది. మరియు ఎక్కడికి వెళ్ళినా కానీ ఎంపీటీసీలతో సమానంగా ఫండ్స్ కూడా దొరికినాయి. అన్ని విధాల మాకు అన్న ఒక గుర్తింపు గౌరవాన్ని ఇచ్చినందుకు మేము ఎప్పుడు సదా కృతజ్ఞత భావంతో ఉంటాం. అన్నగారు ఎప్పుడైనా కానీ ఏ విధమైనా కానీ నేను ఒక వికలాంగుడైనా నేను ఎప్పుడు ఇదైనా కానీ నాకు ప్రత్యేకించి నేను అక్కడికి రానంటే ఎందుకు రావు నడవా ఎక్కువ మీదికి ఎక్కువ అని ప్రతిసారి ప్రోత్సహించాడు. ఇప్పుడు నాకు నిరుత్సాహపడతలేడు కాబట్టి అన్నగారికి నేను సదా రుణపడి ఉంటానని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. ఓకేనా? ఎంపీ బ్రహ్మకి ఈరోజు బాల్కొండ కాన్స్టిట్యున్సీలో ఎంతో ఘనంగా గౌరవప్రదంగా జెడ్పీటీసీలకి, ఎంపీపీలకి మరియు ఎంపీటీసీలకి, కోఆప్షన్ మెంబర్స్కి అందరికీ సన్మాన కార్యక్రమము ఏర్పాటు చేశారు. ఇట్టి కార్యక్రమానికి సభా అధ్యక్షులు, ముఖ్య అతిథులు, గౌరవనీయులైనటువంటి నాకు దైవ సమానులు, మాజీ మంత్రివర్యులు, ప్రజెంట్ ఎమ్మెల్యేగా వారి విధులను నిర్వహిస్తున్న పెద్దలు గౌరవనీయులు వేముల ప్రశాంత్ రెడ్డి గారికి, స్థానిక జెడ్పీటీసీ అక్కగారికి, గౌరవ జెడ్పీటీసీలకి, గౌరవ ఎంపీపీలకి, గౌరవ ఎంపీటీసీలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. 2019 7వ నెల 4వ తారీఖున రోజు ఇదే రోజు మనమందరం ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. కానీ 5 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని మనము ప్రశాంత్ అన్న దయతోటి ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు మన బాల్కొండ కాన్స్టిట్యున్సీలో మన పీరియడ్లో జరగడం అనేది మనందరి అదృష్టంగా భావించాలి. ఎందుకంటే గతంలో జరగని విధంగా మన పీరియడ్లోనే చాలా అభివృద్ధి కార్యక్రమాలు అన్న ద్వారా చేసుకున్నాం. ముఖ్యంగా మా కమ్మర్పల్లి మండలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు చేసిన మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి, మా మాజీ మంత్రివర్యులు ప్రశాంత్ అన్న గారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామన్నా. ఎందుకంటే మాకు బీఫామ్ పార్టీ నుంచి వెళ్ళి బీఫామ్ ఇచ్చి మీరు గెలిచి ప్రజలకు సేవ చేయండి, మీకు వెన్నంటూ మేమున్నామంటూ మమ్మల్ని ఆశీర్వదించి బీఫామ్ ఇచ్చి ఒక ఎంపీటీసీగా ఆశీర్వదించిండ్రు. అన్న నేను ఒక 5 సంవత్సరాలు వార్డ్ మెంబర్గా చేసి మీ అడుగుజాడలో ఉండి మీతో నేను ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలలో పాల్గొన్నా. దానికి నా కష్టాన్ని గుర్తించి నాకు ఎంపీటీసీ స్థానం కల్పించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలన్నా. ఎందుకంటే పదవులు అనేటివి వస్తాయి పోతాయి, కానీ మనం చేసినటువంటి పదవిలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేసినవి చిరకాలం ఉండిపోతాయి. దాంట్లో మనం పాలు పంచుకున్నందుకు మనందరి అదృష్టంగా భావించాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పుడు చెప్పేవాళ్ళు, స్థానిక సంస్థలలో ఉన్న ఎవరైతే కష్టపడి పార్టీ కోసం పనిచేస్తారో వారిని గుర్తించి వాళ్ళకు బీఫామ్ ఇచ్చిండు మన అన్న. దాన్ని మనము సద్వినియోగం చేసుకున్నాము, విజయవంతం చేసుకున్నాము. అది అన్న దయతోటి, అన్న కృషితోటి మంచి పేరును తీసుకొచ్చుకున్నాము. ఎక్కడ మన పాల్కొండ కాన్స్టిట్యున్సీలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగినాయి. దాంట్లో ఎవ్వరం కూడా అవినీతి అనేది లేకుండా ప్రజలకు నేరుగా మనము పాలన అనేది అందించినామంటే ఆ ఘనత అంతా మన అన్నదే. ఎందుకంటే గౌరవప్రదంగా అన్న అడుగుజాడలో ఉన్నాము, అన్న పేరును మనం కాపాడినాం, అన్నకు మంచి పేరు తీసుకొచ్చినాము, మన పేరును కూడా మనం నిలబెట్టుకున్నాము, ప్రజలకు అన్ని విధాలుగా అందుబాటులో ఉండి పనిచేసినామన్న. కానీ ఇప్పుడు ప్రభుత్వం లేకున్నా మీరున్నారనే ధైర్యం మాకు ఎప్పుడు ఉండాలా.
మీరు ఇచ్చిన అవకాశము మీకు ఎల్లప్పుడూ మేము అందరం రుణపడి ఉంటామన్నా, మేము వెంటనే ఉంటాము. మీకు ఎల్లవేళలా మీరు చెప్పిన మాటని మేము జవదాటకుండా మీకు సహకరిస్తాము అన్న. మాకు కూడా మీరు సహకరించాలా, ఎప్పుడు మీ అడుగుజాడలో ఉండి మేము పనిచేస్తాము. అదేవిధంగా నా గురించి చెప్పాలంటే, నేను ఒక నిరుపేద కుటుంబంలో ఉన్న మహిళని. అన్న నా కష్టాన్ని గుర్తించి నాకు ఎంపీపీ అవుతానని కలలో కూడా నేను ఊహించలేదు. కానీ ఎంపీటీసీగా ఒక బీఫామ్ ఇచ్చి నాకు అన్ని విధాలుగా నాకు అన్న ధైర్యం ఇచ్చి నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చి నాకు కమ్మర్పల్లి మండల ప్రజల కోసము నాకు సేవ చేసే అవకాశం ఇచ్చిన మన మాజీ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి అన్న గారికి ప్రత్యేకమైన పాదాభివందనం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నా గ్రామ ప్రజలు నన్ను ఎంపీటీసీగా ఆశీర్వదించారు. అదేవిధంగా నా మండల పాలకవర్గము ఏకాగ్రీవంగా నన్ను ఆశీర్వదించి అన్న సపోర్ట్ తోటి అన్న ఆధ్వర్యంలో నాకు మంచి అవకాశము అందించారు. నా పాలక మండలానికి ఎల్లప్పుడూ నేను రుణపడి ఉంటా. వారు ఒక్క మాట అన్న చెప్పగానే నాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేసిర్రు. మళ్ళీ అదేవిధంగా మా మండలం 5 సంవత్సరాలు అన్న చెల్లెల్లాగా అన్నదమ్ముల్లాగా మేమందరము కలిసి కట్టుగా మా మండలాన్ని ఎంతో అభివృద్ధి పదంలో నడిపించినాము. అట్లాంటి బాడీ ఇంకా ముందు వస్తుందో రాదో ప్రతిపక్షం అనేది లేకుండా పనిచేసుకున్నాము. 15th ఫైనాన్స్ ఒకటే వచ్చేది, జనరల్ బాడీ ఫండ్ అనేది లేకపోయేపటికి మాకు చాలా ఇబ్బంది అయినా కానీ అధికారులు కూడా మంచి సపోర్ట్ చేసి ముందుకు తీసుకుపోయినారు. వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్న. అదేవిధంగా ఎప్పుడు ఏ చిన్న పని చెప్పినా మీకు వెన్నంటే ఉండి మేము పనిచేస్తాము, ఎల్లప్పుడూ వినపడి ఉంటామన్నా. ఇంత మంచి అవకాశం, ఇంత మంచి ప్లాట్ఫారం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాము. ఇంకా ముందు ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని ఒడిదుడుకులున్నా మీరున్నారనే ధైర్యంతో మేము ముందుకు వెళ్తాము. మన పార్టీని ముందుకు తీసుకుపోయే విధంగా మేము పనిచేస్తాము అని సభాముఖంగా కోరుకుంటున్నా. ఇంత మంచిగా ఘనంగా మాకు 5 సంవత్సరాలు దిగ్విజయంగా మేము పనిచేసినందుకు మమ్మల్ని గుర్తించి కాన్స్టిట్యున్సీ లెవెల్లో మీరు ఇంత మంచి సన్మానం ఏర్పాటు చేసినందుకు మీకు ప్రత్యేకమైన పాదాభివందనాలు తెలియజేస్తూ ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు జెడ్పీటీసీ, ఎంపీటీసీ కోఆప్షన్ మెంబర్ పదవీ విరమణ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన మాజీ మంత్రి గారు ప్రశాంత్ అన్న గారికి మరియు వేదిక మీద ఉన్నటువంటి నాతో ఎంపీలకు అందరికీ ధన్యవాదములు. గతంలో ఈ పదవి వస్తుందని మేము ఎప్పుడు కూడా ఊహించలేదు. ఎందుకంటే మాకు సురేందర్ రెడ్డి గారు సారి ఆశీస్సులతో, అన్నగారి దీవెనతో మాకు ఏకగ్రీవంగా ఈ బీఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ ఎంపీపీ పదవికి మా ఎంపీటీసీలు సహకారం కూడా మాకు ఉంది. ఎందుకంటే అన్నగారు ఒక మాట చెప్పిందో లేదో వాళ్ళంతా ఒకే మాట మీద ఉండి అన్నగారికి సహకరించి మాకు సహకరించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. గతంలో ఎక్కడ కూడా ఎప్పుడు ఎవరు చేయలేని పనులు అనేవి మన హయాంలో జరగడం అనేది మేము ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే అన్నగారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి వర్యుల గారి సహకారంతో, మన మాజీ మంత్రివర్యులు అన్నగారి సహకారంతో మనము శాశ్వతంగా నిలిచిపోయేటట్టు వినలేని పనులు మనం ఎన్నో చేయడం కూడా జరిగింది. ఎందుకంటే ఎప్పుడు ఎవరికి రాని ఆలోచనలు, మన శ్మశాన వాటికలు, చెక్ డ్యాములు, డబల్ రోడ్లు, ఇట్లా ఎన్నో పనులు మనకు అవి ఎప్పటికీ చిరకాలం నిలిచిపోయే పనులు. ఇట్లా ఎవరు కూడా చేయలేరు ముందు కూడా. ఎందుకంటే ఇంత ఆలోచనలు అనేవి ఏ రాజకీయ నాయకులకు మన కేసీఆర్ తప్ప ఎవరికి కూడా రాలేవు. ఈ 5 సంవత్సరాలు అన్నగారి నీడలో ఇటు సంక్షేమ పథకాలలో పాలు పంచుకున్నందుకు అన్నగారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలన్నా. మరియు ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్నగారికి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. జెడ్పీటీసీ, ఎంపీపీ మరియు ఎంపీటీసీల సన్మాన కార్యక్రమానికి చేసినటువంటి అందరికీ నమస్కారం. గౌరవ అలాగే ఎమ్మెల్యే గారికి స్వాగతం. మండలంలో
మేము ఎంపీపీగా చేసినప్పటి నుండి ఈ 5 సంవత్సరాల నుంచి మేము చాలా అభివృద్ధి పనులు చేసుకున్నాము. మా సోన్పేట గ్రామంలో అయితే మేము ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మా ప్రశాంత్ రెడ్డి అన్నగారు దీపం ఇవ్వడంతో మా సోన్పేట గ్రామంలో అన్నగారి వెన్నంటూ ఉన్నామనేసి మా మీద నమ్మకంతో మమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకొని ఎంపీటీసీగా చేసుకోవడం జరిగింది. అలాగే సార్ గారికి మా మెండోరా మండలం తరఫున, మా సోన్పేట గ్రామం తరఫున, మా కుటుంబం తరఫున పాదాభి వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జడ్పీటీసీ, ఎంపీపీ మరియు ఎంపీటీసీల ముగింపు సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మన బాల్కొండ మాజీ మంత్రివర్యులు, రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, బాల్కొండ ప్రస్తుత ఎమ్మెల్యే, మనందరి ఆరాధ్య దైవం ప్రశాంత్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్న, మీరు మాపై 2019లో మాకు ప్రతి ఒక్క ఎంపీటీసీ కావచ్చు, మా అందరికి ఎంపీటీసీ టికెట్ బీఫామ్లు ఇచ్చి మాపై నమ్మకంతో మా గ్రామాలలో మా గ్రామ ప్రజలు మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తే మీరు మా ఎంపీటీసీల ద్వారా మా ఎంపీపీలందరినీ ఏకగ్రీవంగా ఎక్కడ కూడా ఎన్నికలు చేయకుండా ఏకగ్రీవంగా మా ఎంపీపీలందరినీ ఏకగ్రీవంగా చేసేందుకు మా ఎంపీపీలందరి తరఫున ప్రత్యేకంగా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అట్లాగే 2019లో మేము ఎంపీపీలు అయిన తర్వాత 2 సంవత్సరాలు కరోనాతోనే ఎలాంటి పనులనే జరగకుండా మన ప్రపంచమే గడగడాలంటున్న సమయంలో మీరు ఇచ్చిన ఆదేశానుసారము, మీ ఆదేశాలతోని ప్రతి మండలంలో మీరు ఏదైతే కరోనా వచ్చినటువంటి కరోనా బాధితులకు మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్తో ప్రతి గ్రామంలో మనం ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులతోని ఎవరెవరికైతే కరోనా సోకిందో వారికి నిత్యావసరాలు కావచ్చు, ఇంకేదైనా వారికి ధైర్యంగా మోటివేషన్ కావచ్చు, ఏదైనా మీ ఇన్స్పిరేషన్తో కరోనాతోని మాట్లాడితేనే కరోనా వస్తుందేమో భయంతో గడగడలాడుతున్న సమయంలో మీరు ఇచ్చిన ధైర్యంతో మేము ప్రతి గ్రామంలో మన ప్రజాప్రతినిధులందరూ ఎవరికి కరోనా వచ్చినా కానీ వారి ఇంటికి వెళ్ళి వారికి ధైర్యం చెప్తూ మీకేం కాదు, మీరు ఉండండి, మేమున్నాము, మా ఇంకా మాకు మంత్రివర్యులు ప్రశాంత్ అన్న గారు మీరు ధైర్యంగా ఉండాలని చెప్పేసి వాళ్ళకి ఇంట్లోకి వెళ్ళే పరిస్థితిలో అప్పుడు నిత్యావసరాలు పప్పులు కావచ్చు, ఉప్పులు కావచ్చు, బియ్యం కావచ్చు, ఏమైనా కానీ కోడిగుడ్ల కాడికి కావచ్చు, మంచి నూనె, కొబ్బరి నూనె, మంచి నూనె కాడికి ప్రతి ఒక్క వస్తువు వారి కుటుంబాలకు దగ్గరికి ఇంటికి వెళ్ళి ఇచ్చి ధైర్యం చెప్పించినటువంటి ఘనత మీరన్నా. ఆ కరోనా కష్టకాలంలో ఇక్కడ నాకు తెలిసి రాష్ట్రంలో ఇక్కడ మన కాన్స్టిట్యూన్సీలో జరిగినట్టు జరగలేవచ్చు. ప్రతి కుటుంబం ప్రజాప్రతినిధులు కావచ్చు, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఎవరు కూడా ఇక్కడ వెళ్ళలేవచ్చు. కానీ మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్తో ప్రతి కుటుంబంకు వెళ్ళి ధైర్యం చెప్పడం జరిగిందన్న. దానికి కూడా మీకు ప్రత్యేక ధన్యవాదాలన్నా. అదే కాకుండా ఈ 2 సంవత్సరాల కరోనా తర్వాత దాదాపు 3 సంవత్సరాల నుంచి అన్న అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకుంటే మా భీమవరం మండలానికన్నా మాకు మన పాల్గొండకే కావచ్చు, మన రాష్ట్రానికి ఆరాధ్య దైవం లక్ష్మీనరసింహ స్వామి లింబాద్రి గుట్ట కన్నా డబుల్ రోడ్ సెంట్రల్ లైటింగ్ కావచ్చు, లింబాద్రి గుట్ట చుట్టూ గిరి ప్రదక్షిణ కావచ్చు, అట్లా చెప్పుకుంటూ పోతే భీమవరం సెంట్రల్ లైటింగ్ కావచ్చు, మా భీమవరం ప్రజల చిరకాల కోరికైనటువంటి 100 పడకల ఆసుపత్రిలో కూడా మా భాగస్వామ్యం ఉన్నందుకన్నా మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా భీమవరం మండల ప్రజల తరఫున, మా ఎంపీటీసీల తరఫున, వారందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఇంకొకటి, ఇప్పుడు మన ప్రభుత్వం లేదని చెప్పేసి మనం ఇబ్బంది అధైర్యంగా ఉండకూడదు. ఎందుకంటే మన ప్రశాంత్ అనే వ్యక్తి ఉన్నాడు కాబట్టి మనకు ధైర్యం అదే. కాబట్టి కొంతమంది అన్న మనకు అక్కడక్కడ మన కలుపు మొక్కలు మన పార్టీలకి పోయినాయి. కానీ ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ ఎవరైతే మన ఈ స్టేజ్ ముంగట ఉన్నారో మన ప్రజాప్రతినిధులు కావచ్చు, సరే ఇప్పుడు ఇక్కడ ఎంపీటీసీలే ఉన్నారు, కానీ మన కార్యకర్తలు కావచ్చు, ఉన్న ప్రజాప్రతినిధులు కావచ్చు అన్న, ఇవన్నీ ఒరిజినల్ డైవర్స్ అన్న. ఖచ్చితంగా ఎవరైతే మన పార్టీని వీక్షించి అధికారం పోయిందని చెప్పేసి పోయినో ఆ దొంగలకు మాత్రం అన్న రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మన పార్టీకి మంచి రోజులు వస్తాయన్న. ఆ వచ్చిన తర్వాత మాత్రం సరే అధికారం వచ్చింది కానీ మళ్ళీ వస్తే మాత్రము వాళ్ళని తీసుకోవద్దని చెప్పేసి మా ప్రజాప్రతినిధులు అందరూ ప్రత్యేకంగా కోరుకుంటున్నా. అట్లాగే ఈ 5 సంవత్సరాల పాటు మా ఎంపీటీసీలు కూడా నాకు మంచి సహాయ సహకారాలు అందించినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖచ్చితంగా మీరు ఇచ్చిన అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకున్నాం అనుకుంటాము. ఖచ్చితంగా ఎప్పటికీ ఎల్లవేళ మీ వెంబడిని మీ అడుగుజాడలు నడుస్తామని చెప్పేసి నా తరఫున ఖచ్చితంగా మా ప్రజాప్రతినిధులందరి తరఫున మీ వెంబడినే ఉంటామన్నా. ఎప్పటికీ మీకు అధికారం ఉన్నా లేకున్నా కానీ మీ వెనుకే ఉంటూ మీకు తోడ్పాటు ఉంటామని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజాప్రతినిధులకు, మా భీమవరం మండల ప్రజలకు, మా జడ్పీటీసీ రవీణ గారికి కావచ్చు, మా మోహిత్ గారికి కావచ్చు, వారికి కూడా నాకు ఈ 5 సంవత్సరాలు సహకరించినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈరోజు మండల ఎంపీపీలకు, జడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు, పెద్దలు
అన్న మన నియోజకవర్గ దేవుడు మన అన్న ప్రశాంత్ అన్న ఈరోజు మాకు సన్మానం చేయడానికి ఆహ్వానం పెట్టినందుకు అన్నగారికి ప్రత్యేకంగా పాదాభివందనాలు చేస్తూ ఉన్నాను. అలాగే వేదికమైనటువంటి ఎంపీలకు జడ్పీటీసీలకు ముందున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ పెద్దలందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అంటే 2 మాటలు నేను చెప్తా. నాకు ఈ పదవి రావడానికి నేను ఈ పదవికి ఎటువంటి పనులు చేసినా అనేది రెండు మాటలు నేను జరిగిన సంఘటనలు చెప్పుకుంటా. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, ఒక జిల్లా స్థాయి నాయకుడిగా ఉన్నా. పార్టీలకు సురేష్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతాడు. దాంతో అన్నకు నేను ఫస్ట్ నుంచే తెలుసు. అయినా కానీ అన్నకు మేము పార్టీలకు రాలేకపోయినాం. అప్పుడు ఫస్ట్ టైం ఎలక్షన్లో అన్నకు మద్దతు తెలిసినాం, అయినా కానీ రాలేకపోయినాం. కానీ సురేష్ రెడ్డి గారితో రావాల్సి వచ్చింది. అప్పుడు అన్నగారు ఒకటే మాట చెప్పారు, అన్న నేను జిల్లా స్థాయిలో పనిచేసిన మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలకు వస్తూ ఉన్నా, మరి నాకు ఎటువంటి ఉంటారంటే తమ్ముడు నీకు ఎందుకురా నేనున్నా అని చెప్పేసి అప్పుడు నన్ను ధైర్యంగా నన్ను పార్టీలకు ఆహ్వానించినాక కూడా నాకు అవకాశాలు వస్తాయి రావు. 20 ఏళ్ళు ఒక పార్టీలో పనిచేసినాం, కొత్త పార్టీలకు అవుతా ఉన్నాం అని చెప్పేసి అంటే ఇంత మంచి నాయకుడు, ఇటువంటి నాయకుడు నేను ఎప్పుడు కూడా ఇవ్వలేదు. నేను ఒక 20 ఏళ్ళు పనిచేసినవరా నీకెందుకు నీకు నేను మంచి హోదా ఇప్పిస్తాను. అప్పుడు ఎంపీటీసీ ఎలక్షన్లు వచ్చినాయి, అన్నగారు గెలిచిండ్రు, మంత్రి అయ్యారు. ఎంపీటీ ఎలక్షన్లు వచ్చినాయి. అన్న నేను పోటీ చేస్తానే నేను చెప్పలే, అన్న కూడా పోటీ చేస్తాను. అన్ననే నా పేరు పెట్టాడు, అరే నువ్వు ఎంపీటీసీకి వేయరాను అన్న, నేను ఇప్పుడు మొన్నటిదాకా ఆ పార్టీలో ఇప్పుడు గెలుస్తాను గెలను అన్నట్టు, నీకెందుకురా నేను గెలిపిస్తాను నేను అని చెప్పేసి నేను ఇప్పటికి కూడా ఒకటే మాట చెప్తూ ఉన్నా. ఎంతమంది ప్రజాప్రతినిధులు వస్తారు, ఎంతమంది నాయకులు వస్తారు, నేను ఎంతమంది నాయకుల దగ్గర పనిచేసిన, కానీ ఇటువంటి నాయకుడు ఒక టికెట్ ఇచ్చి డబ్బులు ఇచ్చి గెలిపించుకునే నాయకుడు ఒకే అన్న మన ప్రశాంత్. అంటే చూసా, కానీ ఎవరు కూడా డబ్బులు ఇవ్వరు నాయకుడు. టికెట్లు ఇస్తారచ్చు, ఎంబడి వస్తారచ్చు, ప్రజలకు ఇస్తారచ్చు, అంతవరకు కానీ డబ్బులు ఖర్చు అయితే డబ్బులు ఇచ్చే ఏకైక నాయకుడు మన ప్రశాంత్ రెడ్డి అన్న. అప్పుడు నన్ను గెలిపించడం జరిగింది. అని ఎంపీటీసీకైనా గెలుస్తామనుకున్నా, కానీ నాకు ఎంపీపీకి అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే నేను పడ్డ కష్టం అన్నకు తెలుసు, అన్న కూడా గుర్తించిండు నన్ను. అంటే ఇప్పుడే కానీ వేరే పార్టీలకు పోతే నాయకుడు కార్యకర్తలు గుర్తించాలి. అటువంటి నాయకుడు మన ప్రశాంత్ అన్న. ఎప్పుడే కానీ ఒక కార్యకర్తకు సమస్యలు వస్తే పార్టీ పరంగా వస్తాయి, పార్టీలో అవకాశాలు వస్తాయి. కానీ మన ప్రశాంత్ రెడ్డి అన్న పార్టీలో అవకాశాలే కాదు, కుటుంబ సమస్యలు వచ్చినా, కుటుంబంలో మంచి జరిగినా చెడు జరిగినా, మన ఇంట్లో ఎవరైనా చనిపోయినా కలిసి మరి ఫోన్ చేసి మరీ ఆర్థిక సాయం అందజేస్తాడు. మన కుటుంబంలో మన కొడుకు పెళ్ళైనా ఎవరైనా ఆర్థిక సాయం చేస్తాడు. కానీ ఎప్పుడు ఎవరు కూడా ఇటువంటి నాయకులు చేయరు. ఒక్కొక్క నాయకుడు మన ప్రశాంత్ రెడ్డి అన్న. మనం మా మోర్చాడు మండలంలో కొన్ని చెప్పుకోదగిన పనులు జరిగినాయి. ఎప్పుడే కానీ మనం సర్పంచ్ ఎలక్షన్లో పోటీ చేస్తాం, ఎంపీటీసీ చేస్తాం, జడ్పీటీసీ చేస్తాం, మస్తు వాగ్దానాలు ఇస్తాం. అన్న నేను అది చేస్తా, మీకు ఇచ్చేస్తా, సంఘంకి ఇచ్చేస్తా, రోడ్ ఎత్తా, డబుల్ రోడ్ ఎత్తా, సెంటర్ లైనింగ్ పెట్టిస్తా, లేకుంటే మీకు అది పెట్టిస్తా అని చెప్పి మస్తు చెప్తాం. మనం గెలిచినాక చెయ్యం. అప్పుడు అలా కూడా గుర్తిస్తారు ప్రజలు, వీడేం చేయడం అనేది నెక్స్ట్ టైం మనకు అవకాశం ఇవ్వరు. కానీ మన నాయకుడు మన ప్రశాంత్ రెడ్డి గారు ఎన్నడూ కూడా మనని ఒక అప్లికేషన్ తీసుకొని పోనివ్వలేదు. నేను ఒకప్పుడు చూసిన నాయకుల దగ్గరికి బస్సులలో పోతుంటే, హైదరాబాద్కు కార్లలో పోతుంటే, సంఘం పెద్ద బస్సులు దొరకపోతుంది. కానీ అది 5 నెలలు ఎప్పుడు ఇవ్వలేదు. మనకే తెలియదు మన ఇంటి పక్క గటర్ అవుతుంది, మన ఇంటి పక్క గటర్ శాంక్షన్ అవుతుంది, నాకే తెలియదు. కానీ అన్నకు మాత్రం తెలియదు, దృష్టి ఉంటుంది. ఎప్పుడైతే ఒక్కసారి పోతే నాయకులు ప్రజలలో పోతే అప్పుడు గుర్తించుకున్న పనులు మాత్రం చేపిస్తాడు. అటువంటివి జరిగినాయి మన నియోజకవర్గంలో. కానీ ప్రజలు ఎందుకు మరి మన అన్నకు తక్కువ మెజార్టీ ఇచ్చింది. మనం అనుకున్నాం మళ్ళీ మన అన్నని పెద్ద స్థానంలో చూస్తాం, పెద్ద వస్తు కళలు కన్నాం మనం. కానీ ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలు అభివృద్ధికే కోరుకుంటారు. అభివృద్ధి చేసే వాళ్ళని ఎమ్మెల్యే గెలిపిస్తారు. కానీ ఎందుకో మరి మనకు మెజార్టీ తగ్గింది. కానీ మళ్ళా వచ్చే ఎలక్షన్లో మాత్రం అన్నని బంపర్ మెజార్టీ గెలిపించుకుందాం. మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది, మనం భయపడే అవసరం లేదు. పార్టీలు శాశ్వతం కాదు, నాయకుడే శాశ్వతం. మనం ఎప్పుడైనా గుర్తుంచుకోవాలి. పార్టీలు అనేవి ఇవాళ ఉంటే రేపు పోతాయి, కానీ నాయకుడు గుర్తుంచుకోవాలి. నాయకుడు చేసిన పనులు గుర్తుంటాయి. ఈరోజు నా గ్రామంలో సెంట్రల్ లైటింగ్ అయింది, ఎప్పుడు కూడా అనుకోలేదు. హైదరాబాద్ 6 మూడలను చూస్తుంటే సెంట్రల్ లైటింగ్, కానీ నా మండలంలో అయింది. పోస్ట్ మార్టం అనేది ఎక్కడ జరగదు. 6 పోతాం, మేము నిజామాబాద్ పోతాం. నా ముహూర్తాల్లో పోస్ట్ మార్టం ఇచ్చారు. స్వతంత్ర సమరయోధులు దాని గురించి గొడవలు పడ్డారు, మస్తు ధర్నా చేసారు. కానీ ఒక ప్రశాంత్ రెడ్డి అన్న ఒక మాట చెప్తే అప్పుడు ప్రభుత్వం, మన టీఆర్ఎస్ ప్రభుత్వం, మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, అన్న చెప్పింది నడుస్తుండే. ఒకటే మాట చెప్పిండు,
ఒకటే మాట ఇక్కడ పోస్ట్ మార్టం కావాలి, లేదా కోరిక చిరకాల కోరిక మూర్తడి గ్రామాన్ని అని చెప్పిండు. తన మాట అటువంటిది. ఆ మాట గురించి అక్కడ ఉన్న అధికారులు పనిచేసారు, అప్పుడు శాంక్షన్ వచ్చింది, ఈరోజు చెప్పుకుంటున్నాము. సెంట్రల్ లైటింగ్ గురించి మీ అందరూ తెలుసు, ప్రతి మండలంలో చేయించండి అన్న, నా ఒక్కడి మండలమే కాదు. కానీ ఎప్పుడు కూడా అనుకోలేదు మనం ఆర్మూర్ పోతే, నిజామాబాద్ పోతే మనం సెంట్రల్ లైటింగ్ చూసేవాళ్ళం. కానీ ఇవాళ మన గ్రామంలో మన ఇంటి ముంగట చూస్తున్నాం. అటువంటి కార్యక్రమాలు జరిగాయి, రోడ్లు జరిగినాయి, అభివృద్ధి జరిగింది, అన్నీ జరిగినాయి. కానీ కార్యకర్తలను కూడా మన కార్యకర్తల్ని మన నాయకుడు కాపాడుకున్నాడు, మనందరికీ తోడుగా ఉన్నాడు, అండగా ఉన్నాడు. అటువంటి నాయకుడు మనకు కావాలా, ఎప్పటికి కావాలా. నాయకుడి కోసం మనం పనిచేద్దాం, కష్టపడదాం. పార్టీలు ఇంటైపోతాయి, అది కాదు. నాయకుడు ముఖ్యం. నాయకుడి కోసం అన్న నాకు ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు అన్నకు ప్రత్యేకమైన పాదాభివందనం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న కుటుంబంలో పుట్టిన, ఒక చిన్న స్థాయి, ఒక మున్నూరు కాపు బిడ్డగా ఏదో నాకు బిగడ్ భూమి కూడా లేదు, అటువంటి నాకు ఎంపీపీ చేసాడు. ఈరోజు డబ్బున్న వాళ్ళే రాజ్యం వేస్తున్నారు, పైసలు రాజ్యం వేస్తున్నారు. కానీ ప్రతిపక్ష నాయకులు కూడా నేను నిజంగా కార్యకర్తగా నేను చాలా పనిచేసిన. అన్న చెప్పిన ప్రతిదీ కూడా ఒక క్రమశిక్షణగా పనిచేసిన. ఈరోజు నాకు సహకరించారు చాలామంది ఎంపీటీసీలు, సర్పంచులు, నా పార్టీ ప్రెసిడెంట్ ఏరియా గారు, జడ్పీటీసీ గారు, ప్రతి ఒక్కరు నాకు సహకరించారు. ఎందుకంటే నా అన్న ఏది చెప్తుంది నేను చేసినట్టుంటే ఎక్కడ కూడా నేను అన్న పేరు తప్పు తీసుకురాలి, అన్నకు చెడ్డ పేరు తీసుకురాలి. ఈ 5 సంవత్సరాల్లో అన్న మళ్ళీ రేపు భవిష్యత్తులో కూడా అన్న నాయకుడు ఆశీస్సులు ఉండాలా, మనకు అదృష్టం రాసి ఉండాలా, తర్వాత ప్రజల్లో మనం గెలిచే ఒక సత్తా ఉండాలా. అటువంటి వస్తే మాత్రం అన్నకు ఎప్పటికి కూడా నేను రుణపడి ఉంటానని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినందుకు నా కుటుంబం తరఫున, నా గ్రామం తరఫున అన్నగారికి పాదాభివందనం చేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. గౌరవ జడ్పీటీసీలు తెలంగాణ ఆవిర్భావం నుండి ఉద్యమంలో పనిచేసేటువంటి వ్యక్తి సోదరుడు చౌట్పల్లి రవి గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమానికి కీలకంగా నిలిచి మనందరికీ కూడా మార్గదర్శనటువంటి అన్న ప్రశాంత్ రెడ్డి గారికి, ఈ సన్మానానికి వచ్చినటువంటి నాతోటి జడ్పీటీసీ సభ్యులకు, ఎంపీపీ అధ్యక్షులకు, ఎంపీటీసీ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారం. 5 సంవత్సరాలు సాఫీగా ఏ నిలువ కూడా జరిగిపోయిందన్న. ఒక 2 సంవత్సరాలు కరోనా డిస్టర్బ్ చేసింది మా అందరికీ. మరి ఇంకా ఆ కరోనా లేకుండా ఇంకా అభివృద్ధి జరుగుతుంది మేము. అయినప్పటికీ మా టైంలో కరోనా అనే మహమ్మారిని కూడా పాల్గొన్నటువంటి జ్ఞాపకం మిగిలిపోయింది. మీరు మీ ద్వారా ఎన్నో అభివృద్ధి సంక్షేమం ఈరోజు జరిగింది. అంటే ఈ 5 సంవత్సరాలు మన బాల్కొండ కాన్ఫరెన్స్కి గోల్డెన్ పీరియడ్. ఇట్లాంటిది ఇంతకుముందు చూడలేము, తర్వాత కూడా చూడము. అట్లాంటి సంక్షేమాన్ని ఈరోజు మన కళ్ళ ముంగట ఉంచినటువంటి అన్న ప్రశాంత్ అన్న గారికి మరి మనందరి పక్షాన ధన్యవాదాలు అన్న. ఇప్పుడు మా అందరిలో బాధ ఉన్నప్పటికీ మీకు ఎవరు చెప్పుకోలేకపోయాడు. గ్రామంలో అదే గ్రామం ఓటర్ల ద్వారా సర్పంచ్ ఎన్నుకోబడ్డాడు, అదే గ్రామ ఓటర్ల ద్వారా ఎంపీడీ ఎన్నుకోబడ్డాడు. ఆ ఎంపీడీ సర్పంచ్ కింద ఒక సెక్రటరీ, ఒక సిస్టమ్, మొత్తం ఆఫీసు అంతా సిస్టమ్. ఆడికి మా ఎంపీడీసీ పోయేసరికి వెళ్ళి అలా చూసేసరికి పాపం లోపల బాధ. నేను కూడా ఒక లీడర్లు అని చెప్పేసి మాకు కూడా ఒక సీట్ వేస్తే బాగుండు, కుర్చిస్తే బాగుండని బాధ. మీ అందరిలో వాస్తవంగా మన బాల్కొండ కాన్స్టిట్యూన్సీలో ఇట్లాంటి సమస్య రాలేదు. ఎందుకంటే ఏమన్నా అట్లాంటివి ఉంటే మీ ద్వారా మీ భయానిక మరి పత్రిక మా అందరికి గౌరవించింది వాళ్ళందరినీ కూడా. కానీ నేను అనేది ఏంటంటే మీలాంటి నాయకత్వం పనిచేస్తున్నాం కాబట్టి మాకు ఆ గౌరవం దక్కింది, ఎంపీడీసీలకు కానీ జేపీసీలకు కానీ. కానీ ఎవరో పట్టించుకున్నటువంటి నాయకత్వంలో ఉంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అన్న. మరి అట్లాంటి అంటే వ్యవస్థనే అట్లాంటిది, మనం దానికి సపోర్టింగ్ లేదు. కానీ కొంత బాధాకరమే.
ఇప్పుడు మేము మండల పరిషత్ రాగానే మండల పరిషత్లో మాకు ఏం సీట్ ఉండదు అన్న మీకు సరే చెప్పినాం మీకు చామరి ఇద్దామా అంటే మా మహేష్ చెప్పిన ఏంటి మహేష్ నాకు చామరి అంటే నా సీట్లో కూర్చునే నువ్వు నేను పక్కన కూర్చుంటాను ఇక అంత తర్వాత ఇక ఆ చామరి నాది తనదన్నట్టు అయిపోయింది అంటే ఒకరు గౌరవించుకున్నాం కాబట్టి అక్కడ నడిచిపోయింది కానీ ఒకవేళ ఎంపీడీసీకి జెడ్పీడీసీకి సర్పంచ్కి ఎంపీపీకి జెడ్పీడీసీకి సర్పంచ్కి ఎంపీడీసీకి పడక చోట్ల చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడి మన అభివృద్ధి అంటే మనం ఇక ఈ అభివృద్ధి గురించి మనం మాట్లాడుకోవడానికి కూడా వీలేదు అంత అభివృద్ధి మనం చేసుకున్నాం ఈ సంక్షేమం అన్న నిజంగా ఒక స్కీమ్ ఇంప్లిమెంట్ అయింది అనుకుంటే ఒక బీడీ పెన్షన్ ఇంప్లిమెంట్ అయిందంటే మీ ద్వారా మీకు వచ్చిన ఆలోచన ద్వారా ఇంప్లిమెంట్ అయింది మేమందరం కూడా మీ ఆధ్వర్యంలో మీ నాయకత్వం పనిచేస్తున్నాం కాబట్టి ఆ క్రెడిట్ మాకు కూడా వస్తుంది ఈ పెన్షన్ అన్న చేసింది కాబట్టి మా ద్వారా కూడా వచ్చిన గౌరవంగా మనం గర్వంగా చెప్పుకునే పరిస్థితులు మనకు ఉన్నాయి అదేవిధంగా ఇంకా ఒక విషయం కొన్ని ఫండ్స్ లేకుండా మనకు అన్న ఫండ్స్ లేవు ఇబ్బందులు అవుతున్నాయంటే మీరు ఇస్తున్నారంటే మీరు ఇచ్చేది మా ద్వారా కూడా మా ఎంపీడీసీ డిప్యూటీసీల ద్వారా కూడా రావాలంటే అన్న ఎంబటిని కేసీఆర్ గారు చెప్పడము ఆయన తన ప్రయత్నం ద్వారా ఎస్ఎఫ్సీ ద్వారా మనకు నిధులు వచ్చింది ఇది ఒక మన ద్వారా మన కాన్స్టిట్యూన్సీ అన్న గారి ద్వారా స్టేట్ మొత్తంలో ఎంపీలకు జెడ్పీసీలకు అందరికీ కూడా నిధులు వచ్చింది ఇది మనకు చాలా గర్వకారణం కానీ 2001లో ఎంపీడీసీ ఉన్నప్పుడు చాలా నిధులు ఉండేవి నిధులు కానీ నేను అన్ని ఆ ఎంపీడీసీ టైంలో ఉన్న వర్క్స్ కూడా వేయలేదు అన్ని నిధులు ఉండేవి కానీ ఈరోజు మనం కేసీఆర్ గారు అనుకున్నటువంటి లక్ష్యం ఒకటి తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం ఒకటైతే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా ఎదగాలనేది కాన్సెప్ట్ను ఖచ్చితంగా మనం ఇంప్లిమెంట్ చేసినాం అన్నగారి ఆధ్వర్యంలో మనం అందరం కూడా పనిచేసినాం నిస్వార్థంగా పనిచేసినాం మీ సేవలో మనం అప్లికేషన్ పెట్టుకుంటే డైరెక్ట్ కేసీఆర్ గారి ద్వారా పైసలు వచ్చేసినాయి మన ప్రమేయం లేకున్నా వచ్చినాయి మనం అనుకున్నది కూడా అదే తెలంగాణ ఉద్యమంలో అనుకున్నది ఏదైతే అనుకున్నామో ఇప్పుడు అది జరిగింది కేసీఆర్ గారి పాలనలో కాబట్టి మనం తృప్తిగా ఉన్నాం కానీ ముందు నేను మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా మనమే వస్తాం అధికారంలో మళ్ళీ అప్పుడు మీరే మంచి స్థానంలో మంచి స్థానంలో ఉంటారన్న కానీ అప్పుడు ఒక నిర్ణయం గుర్తుపెట్టుకోండి నేను మళ్ళీ ఎప్పుడన్నా రిపీట్ చేస్తాను స్థానిక సంస్థలకు అధికారాలు నిధులు ఉండాలనేది నా ఒపీనియన్ ఎందుకంటే ఒకసారి ఎంపీడీసీగా చేసినా ఒకసారి సొసైటీ చైర్మన్ చేసినా ఒకసారి జెడ్పీసీ చేసినా నేను సొసైటీ చైర్మన్ ఉన్నప్పుడు అసలు నాకంటూ అజమాయిషి ఏమని లేకుండా నేనే చైర్మన్ సొసైటీ చైర్మన్ చెప్తాను మనం ఏ రకంగా సొసైటీని అభివృద్ధి చేయాలన్నా ఆ సొసైటీ నాశనం చేయాలన్నా ఒక చైర్మన్ మీద ఆధారపడి ఉంటుంది అట్లాంటి సొసైటీలో ఒక మంచి స్థానంలో నింపగలిగినాం అట్లా అదొక పార్ట్ దాంతో మంచి విలువ వస్తుంది దానికంటే నిల్వగల పోస్టు జెడ్పీడీసీ పోస్టు అది మీ ద్వారా మాకు మంది వచ్చింది జెడ్పీడీసీలకు కానీ జెడ్పీసీలకు కానీ మీ స్థానంలో ఇంకెవరు ఉంటే ఇట్లాంటి మనకు చూసుకోవడం కూడా పోతుంది ఇట్లా అభివృద్ధి జరగకపోతుంది కాబట్టి నా ఒక్కటి కాదు స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి జడ్జీస్ అందరూ కూడా చాలా మంది ఇలా విషయాలు చెప్పారు అది అందరం కూడా చెప్పడం అనేది తక్కువ తెలియదు కానీ ఏదేమైనా కేసీఆర్ గారి లక్ష్యము మీ లక్ష్యము మా లక్ష్యము అందరి లక్ష్యము ఒకటే తెలంగాణ ఉన్నటువంటి కుటుంబాలు అన్ని ఆర్థికంగా ఎదగాల తెలంగాణ మంచి స్థానంలో ఉండాలని దేశంలో అనుకున్నాం అది సాధించినాం కానీ మనలో ఉన్నటువంటి కక్కుర్తి మన తెలంగాణ ప్రజలు మరి కక్కుర్తా లేకపోతే మన మీద మరి ఇంకా విశ్వాసం తగ్గిపోయిందో తెలియదు కానీ చిన్న తప్పు వేయడం వల్ల ఈరోజు మనం ఈ 6 నెలల్లో ఎట్లాంటి నరకం అనుభవిస్తుందో ఎట్లా బాధపడుతుందో మనం వీడియో ద్వారా చూస్తూ ఉన్నాం మందు తాగుతూ నేను కాంగ్రెస్ ఓటేసినందుకు చచ్చిపోతున్నా అని చెప్పేటువంటి వీడియోలు కూడా మనం చూస్తూ ఉన్నాం ఇంకా ముందు ఇంకా 4 సంవత్సరాలు ఇంకెట్లాంటి పరిస్థితులు చూస్తామో ఇంకా ఎట్లాంటి బాధలు ప్రజలకు వస్తాయో మనం అందరం చూస్తాం కానీ అట్లాంటి ఎవ్వరికి బాధ లేకుండా ప్రజలందరినీ కూడా సమానంగా మంచి కాపాడుకున్నటువంటి వ్యక్తి మీరు మా ద్వారా మీరు ప్రజలందరినీ కాపాడుకోగలిగారు మరి ఆ క్రెడిట్ కేసీఆర్ గారికి దక్కింది కేసీఆర్ గారిని ఇంకొక 2 సంవత్సరాల తర్వాత మరి తలవని వాళ్ళు యాద్ చేయని వాళ్ళు ఉండరు అట్లాంటి పరిస్థితి తెలంగాణలో ముందు చూడబోతున్నాం కాబట్టి ఏది ఏమైనా ఈరోజు ఒక రకంగా ఒక బాధ ఉన్నప్పటికీ మరి ఇంకొక రకంగా మనం ఒక మంచి నాయకత్వం దగ్గర మనం పనిచేసినాం కాబట్టి గర్వంగా
మనం ఇది చేసినాము అని చెప్పుకునేందుకు మనకు ఉంది. కాబట్టి మనమందరం కూడా చాలా అదృష్టవంతులుగా మనం భావిద్దాం. ఖచ్చితంగా అన్నగారికి తోడుగా ఉంటూ ముందు రాజకీయంలో కూడా మంచిగా అన్నగారి పిలుపుని అందుకొని మనమందరం కూడా ముందుకు పోవాలి. పిచ్చి పిచ్చిగా ఆలోచించి ఏదో ఆ పార్టీలో ఉంటే ఏమొస్తుందో ఈ పార్టీలో ఉంటే ఏమొస్తుందో అని పిచ్చి పిచ్చిగా మనం వేరే పార్టీలో పోతే విలువ ఉండదు. మనం ఇదే పార్టీలో అన్నతోనే ఉంటేనే మనకు గుర్తింపు వస్తుంది. ఈ ఉన్న స్థానం కంటే మంచి స్థానంలో మనం ఉండగలుగుతామని చెప్పేసి నేను ఆలోచిస్తున్నా. కాబట్టి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. నాకు అవకాశం ఇచ్చిన అన్నగారికి ధన్యవాదాలు ఇస్తూ జై తెలంగాణ. జెడ్పీటీసీ ఎంపీపీ ఎంపీటీసీల పదవి విరమణ యొక్క సభని మన సన్మాన సభని ఏర్పాటు చేసినటువంటి అన్న ప్రశాంత్ రెడ్డి గారికి ధన్యవాదాలన్నా. నేను గతంలో టీడీపీలో నుండి మెండర్గా మా ఊరికి సర్పంచ్గా చేసిన మెండర్కి మా గ్రామము అనుకోకుండా మండలంగా ఏర్పడ్డది 2018లో. అప్పుడు నేను టీడీపీలో ఉన్న ఏ పార్టీకి కూడా పోలేను. కానీ నాకు ఒక కోరిక ఉండేది, అరే కొత్త మండలం అయింది, ఏం చేయాలా, ఏదైనా ఒక పదవి తీసుకోవాలా మండలి వల్ల, కొత్త మండలి కదా, అందులో ఊరు మాది పెద్దది, ఆ మండలంలో మనకే అవకాశాలు వస్తాయి తప్పకుండా అని ఈ యొక్క తప్పకుండా అన్నతోని పార్టిసిపేట్ చేయాలా, ఈ అభివృద్ధి అనేది చాలా జరుగుతుంది కాబట్టి అన్నతోని పాల్గొనాలని చెప్పి ఆశ ఉండేది. అప్పుడు నాకు అవకాశం వచ్చి అన్నని కలిస్తే రేపు జాయిన్ కావాలని చెప్పగానే 2018 నవంబర్లో నేను జాయిన్ అయినాను. తర్వాత 19లో ఎలక్షన్స్ వచ్చినాయి. అప్పుడు జెడ్పీటీసీ ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది. మొట్టమొదటిసారి మా మండలికి జెడ్పీటీసీగా చేసే అవకాశం బీఫామ్ ఇచ్చి అన్న పంపించినందుకు అన్నగారికి పాదాభివందనం తెలియజేస్తున్నా. అన్న మీకు అలానే మండల ప్రజలకి అందరూ కూడా పాదాభివందనం తెలియజేస్తున్నాం. మొట్టమొదటిసారి గెలిపించినందుకు. అట్లానే మనం అన్నతో తప్పకుండా చేదోడు వాదుడుగా ఉండి పదవులు అయిపోయినాయి కదా, మనం ఇంటికాడ కూర్చుందాం, మనం ఎందుకు అనుకోకుండా మనమందరం ఇప్పటిదాకా ఎట్లా కలిసికట్టుగా ఉన్నామో, అన్నే మాట ఉన్నామో, ఒక మండలం వస్తే ఒక మండలంలో పోల్ చేసుకుంటూ అట్లానే కలిసికట్టుగా ఉండి అన్నకి ఎప్పుడైతే మనం అన్న వెంట ఉంటామో అప్పుడే అన్నకు బలంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా అన్న మనకు సహకరిస్తాడు. మనం కూడా అన్నే మాటే ఉండి వచ్చే రోజులలో ఇంకా ముందు మంచి రోజులు వస్తాయి మనకు తప్పకుండా అని ఇప్పుడే పెద్దలు చెప్పినటువంటి ఆలోచన. కేసీఆర్ గారు మరోసారి ముఖ్యమంత్రి కావాలని చెప్పి అందరం ఆశిస్తూ ఆశయం కొరకు పనిచేయాలా, అన్న పెద్ద మంత్రి కావాలా. ఎప్పుడు కూడా చేయనటువంటి పనులు మన బాల్కొండ కాన్స్టిట్యూన్సీలో జరిగినాయి. కాళేశ్వరం నీళ్ళు వచ్చి పోచంపాడు డ్యామ్లో పడడం అంటే అది చరిత్రలో జరగని పని కూడా అన్న చేసి చూపించిండు. ఆ యొక్క ప్రాజెక్టు మీద మన శిలాపలకాల మీద పేర్లు ఉన్నాయంటే అది చిరకాలం నిలిచిపోయే ఘనత అన్నగారు చేసి చూపించిండు. మనకు ఒక్కరోజు మన మండలికి వస్తే వందలాది కొబ్బరికాయలు కొట్టించిండు. ఒక్కొక్కసారి మేము సర్పంచ్ గతంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల 10 కొబ్బరికాయలు కూడా కొట్టిన లేదు. కానీ అన్నగారి ఆధ్వర్యంలో జెడ్పీటీసీ అయిన తర్వాత ఒకరోజు మన మండలికి వస్తే 100 కొబ్బరికాయలు కొట్టించి మన చేతిలో ద్వారా ఇప్పటికీ శిలాపలకలు అట్లే ఉన్నాయి. మనం దిగిపోతాం కావచ్చు కానీ అవి మాత్రం చిరకాలం నిలిచిపోతాయి. అన్ని శిలాపలకలు వేసే ఘనత అన్నగారి మనకు ఆశించి మనకు అంత అవకాశం ఇచ్చి మన ఇంత పేరు తెప్పించి మనందరికి కూడా ఇంత ఘనంగా తలెత్తుకొని తిరిగే విధంగా గౌరవం ఇచ్చినటువంటి అన్నగారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై ప్రశాంత్ అన్న. ఈరోజు జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ కోఆప్షన్ పదవీ విరమణ సన్మానిస్తున్నాం. కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలు, మంత్రి మరియు మాజీ మంత్రి మరియు మన ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారికి
ఎన్నికై 5 సంవత్సరాలు కాబట్టి సన్మానిస్తున్న మన ప్రశాంత్ రెడ్డి గారికి మరియు అదేవిధంగా మన ఎంపీటీసీలు నాకు సాయం చేసినందుకు, సహకరించినందుకు ప్రతి ఒక్కళ్ళకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఒక టైలర్ వేసుకుంటుంటే ఒక చిన్న చెప్తున్నాను. మా సారే పొలిటికల్లో ఉంటుండే, సర్పంచ్గా పోటీ చేసినప్పుడు నేను ఓడిపోయినా. అయితే అన్న పిలిచి నువ్వు ఓడిపోయింది అట్లా అది కాదు, నువ్వు అలా ఉండద్దు, నువ్వు నీకు జెడ్పీటీసీగా మళ్ళీ నిలబడి నువ్వు గెలిచి ముందుకు రావాలా అని చెప్పేసి తను బీఫామ్ ఇచ్చారు. దానికి జెడ్పీటీసీగా బీఫామ్ ఇచ్చినందుకు ప్రశాంత్ అన్న గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా కేసీఆర్ గారు ఇప్పుడు పురుషులకే కాకుండా స్త్రీలు కూడా ముందుకు రావాలా, పొలిటికల్లో ఉండాలా, అందరితో సమానంగా చేయాలని చెప్పేసి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో రాజాగౌడ్ గారు షిరిడిలో ఉన్నారు. అన్ఎక్స్పెక్టెడ్గా నిన్న పోయినారు. మనం లేట్గా డిసిషన్ తీసుకున్నాం ఈ సన్మాన కార్యక్రమం. అయ్యో నేను రాలేకపోతున్నాను, నాకు అట్లీస్ట్ మాట్లాడే అవకాశం ఇవ్వండి, నేను ఫోన్లో మాట్లాడతా మనందరితో అని అన్నాడు. స్పీకర్ రాజగౌడ్ గారు నమస్కారం. మీకు సన్మానం ఇవాళ చేయలేకపోతున్నా, కానీ మళ్ళీ మీరు రాగానే చేస్తాం మీకు తప్పకుండా. ఇక ఒకసారి అందరూ మన జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీ సభ్యులు, ఆప్షన్లు, ఎంపీటీసీలు ఉన్నారు. ఒకసారి మీరు ఒక నిమిషం మీ మాటగా మాట్లాడండి. మీ స్పీకర్ పెడతాం. సభకు నమస్కారం. మరి వేదిక మీద ఉన్న పెద్దలకు మరి ఎవరెవరు క్షమించాలి, అందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారం. మరి ఒక మారుమూల గ్రామం నుండి మాకు జెడ్పీటీసీగా అవకాశం కల్పించిన గౌరవ ప్రశాంత్ రెడ్డి గారికి మరియు మా గెలుపుకు సహకరించిన గౌరవ ఎంపీటీసీలకు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, మీడియా మిత్రులకు, ముఖ్యంగా కమ్మరిపల్లి మండల ప్రజలందరికీ నా యొక్క నమస్కారం. మరియు గడిచిన 5 సంవత్సరాలు పాల్గొన్న నియోజకవర్గంలో గల బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు మరియు ఒక మచ్చలేని రాజకీయం చేస్తూ ఒక పక్క పార్టీకి, మరో పక్క ప్రశాంత్ రెడ్డికి మంచి పేరు వచ్చేలా పాలన సాగించినందుకు ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు, గౌరవ ఎంపీపీలకు అందరికీ కూడా నా యొక్క ప్రత్యేక వందనము. మరి ఇంత మంచి టీము ప్రశాంత్ రెడ్డి దగ్గర ఉన్నందుకు మనందరికీ కూడా గర్వకారణము. మరియు ఎదుటి పార్టీలో చూస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 6 నెలలు కూడా కాకముందే కాంగ్రెస్ పార్టీలో దౌర్జన్య పాలన మరి చోటు చేసుకుంటుంది. ఒక చిన్న నాయకుల నుంచి పెద్ద నాయకుని వరకు కూడా సెటిల్మెంట్లు చేస్తూ, దొంగ ఉసుక రవాణా చేస్తూ, ఎంఆర్ఓ ఆఫీసుల మరియు పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్ చేస్తూ మంచికో భాగం పంచుకొని ఈ 6 నెలల్లోనే ఒక దౌర్జన్య పాలన నడిపిస్తూ అది ప్రజా పాలన అని చెప్పుకొని తిరుగుతున్నారు నాయకులు వాళ్ళు. కానీ మన నాయకులు 10 సంవత్సరాలకు కూడా ఎక్కడ కూడా ఒక మచ్చలేని రాజకీయం నడిపించినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సభాముఖంగా. మరో పక్క గడిచిన 5 ఏళ్లలో మంత్రిగా పాల్గొన్న అభివృద్ధిలో చరిత్ర సృష్టించిన నాయకుడు మన ప్రశాంత్ రెడ్డి గారు. గడిచిన 60 ఏళ్ళు ఒక లెక్క, ప్రశాంత్ రెడ్డి మరో పక్క అన్న విధంగా ఈ 10 సంవత్సరాలు మన పాలన సాగింది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, పాల్గొండలో ప్రతి కుటుంబానికి భరోసా ఇచ్చే పాలన, ప్రతి పేదవాడి బతుకు భరోసా ఇచ్చే నాయకుడు మన ప్రశాంత్ రెడ్డి. కుటుంబాలు ఇబ్బందులు ఉంటే వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా, ఎల్ఓసీల ద్వారా ఆదుకున్న నాయకుడు మన ప్రశాంత్ రెడ్డి గారు. పాల్గొండలో ప్రతి రైతన్నకు ప్రతి ఎకరాకు తాగునీరు చాలా ధన్యవాదాలు. నీకు సన్మానం, నాకు కాదు సన్మానం. అయితే మా చెల్లెని కూడా ఒక నిమిషం అందరికి ధన్యవాదాలు చెప్పి రెస్పాన్స్ అయిపో రైతలేదా మరి నేను అక్కడ లేకపోతే అలా కినబడుతుందో లేదు. పాల్గొండలో ప్రతి ఆడపడుచుకు ఇంటింటికి కేసీఆర్ నల్లా ద్వారా నీళ్ళు ఇప్పించిన
నాయకుడు మన ప్రశాంత్ రెడ్డి గారు. సమయంలో ప్రశాంతన ప్రాణాలకు తెగించి నిజామాబాద్ జిల్లాలో ఉత్తేజం కల్పించిన నాయకుడు మన ప్రశాంత్ రెడ్డి గారు. మరి ఎంతో మంది ప్రాణాలు కాపాడిన నాయకుడు మన ప్రశాంత్ రెడ్డి గారు. ఆ కాపాడిన ప్రాంగణంలో నేను కూడా ఒక సభ్యుని. మరి ఇంత మంచి కార్యక్రమంలో వారితో కలిసి ఒక జెడ్పీటీసీగా పనిచేయడం మా యొక్క అదృష్టము, మనందరి అదృష్టము. ప్రతి ఒక్క ఎంపీపీ, ప్రతి ఒక్క జెడ్పీటీసీ, ప్రతి ఒక్క ఎంపీటీసీ, ప్రతి ఒక్క సర్పంచ్, ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి నిజాయితీ గల నాయకులతో పనిచేయడం మనందరికీ అదృష్టం అని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తాను. ప్రశాంత్ రెడ్డి గారికి తోడుగా ఉందాం. అధికారంలో ఉన్నా లేకున్నా కార్యకర్తలను కంటికి రెప్పాలి కాపాడే నాయకుడు మన గౌరవ ప్రశాంత్ రెడ్డి గారు. మరియు నిన్న అధికారంలో ఉన్నాం, ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నాం, రేపు మళ్ళీ అధికారంలోకి వస్తా. పార్టీ దొంగ హామీలకు నమ్మి కేవలం 1.8% ఓట్లతో అధికారంలోకి దూరం అయినాం. కానీ రాబోయే రోజుల్లో మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం. మనం ఒక నిజాయితీ గల నాయకుడి దగ్గర ఉన్నాం. అమ్మా అన్న నమస్కారం అన్న. నమస్తే అమ్మా. నమస్తే. ధన్యవాదాలు ప్రశాంత్ రెడ్డి గారికి మా కుటుంబం తరఫున పాదాది వందనాలు తెలియజేసుకుంటున్నాం. జై తెలంగాణ. థ్యాంక్ యూ రాజగౌడ. రైట్. రవి గారు కూడా ఎక్కడో పూణేలో ఉన్నాడు. ఆయన బిజినెస్ పని మీద పోయినాడు. పోయి 4 రోజులు అయిందాక ఆయన కూడా అట్లనే ఫోన్లో మాట్లాడిపోయాడు అని అన్నారు. రవి నమస్తే. రవి ఎక్కడ పూణేలో ఉన్నావా? మీరు వచ్చినాక మీకు సన్మానం చేస్తాయి. ఒకసారి అందరు ఉన్నారు, స్పీకర్ ఆన్ చేసిన అందరికి కూడా ధన్యవాదాలు చెప్పండి. ఒకసారి చెప్పండి. మనకున్న నియోజకవర్గ నాయకులకు మరియు కార్యకర్తలందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు కొన్ని కాలం వల్ల ఈ సన్మాన కార్యక్రమానికి లేకపోయినా కానీ ఈ గడిచిన 5 సంవత్సరాలలో అన్నగారు చేసినటువంటి పనులు కానీ, మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు కేసీఆర్ చేసినటువంటి పనులు కానీ ప్రజల వద్దకు మనం నేరుగా తీసుకుపోయి వారి చొరవ తీసుకున్నాం అందరం. దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్క మా యొక్క మండల ప్రజలకు మరియు మండల నాయకులందరికీ పేరు పేరు అప్పుడు తెలియజేసుకుంటూ, అలాగే ఈ జెడ్పీటీసీగా నాకు అవకాశం కల్పించినటువంటి అన్నగారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అన్న థ్యాంక్ యూ. ఆపరేషన్ అంటే ఆపరేషన్ కన్సరెంట్ మాట్లాడతారు. నిన్న కూడా వండుకొని ఉన్నాడట. నమస్తే. నమస్తే. ఇక ఒకసారి అందరికీ ధన్యవాదాలు. నమస్తే పండుగ ఉన్నారు. నువ్వు మంచి అయినాక మళ్ళీ సపరేట్గా చేస్తారు. సత్తబాబు రాలేదా? వచ్చినాక మళ్ళీ నేను చేస్తాయి సన్మానం. ఇప్పుడైతే అందరికి కలిపి ఒకసారి ధన్యవాదాలు చెప్పి మాట్లాడు. స్పీకర్ పెట్టినా ఎంపీలకు ప్రజాప్రతినిధులు కూడా ఈ 5 సంవత్సరాలు ముగించుకొని బ్రహ్మాండంగా నడిపించిన మన పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రుల సమక్షంలో ఆ ఆధ్వర్యంలో మా మండలాన్ని, అదేవిధంగా మన నిజవర్గాన్ని బ్రహ్మాండంగా నడిపించిన మీ అందరి తరఫున మన అన్నగారికి మరి ప్రజలకు కూడా శుభాకాంక్షలు ఇస్తాం. एमपीटीसी को उर्वशी करने का जो सौगात नामित किया गया, मैं सबसे पहले तो हमारे सभापति जनाब प्रशांत रेड्डी साहब का तहे दिल से शुक्रिया अदा करता हूँ कि जिनकी वजह से आज हम सब कोई एमपीटीसी बने, जेडपीटीसी बने, एमपीपी बने। यकीनन ये सब हम लोगों को जो इस ओहदे पे खिदमत करने का जो मौका दिए यकीनन प्रशांत रेड्डी साहब की वजह से है। और इनके साथ साथ जो कॉर्पोरेशन मेंबर्स है, जिसमें हमारे 8 मंडलों के या मैं
जिला परिषद से हम सबको वो खुद जो है सो हमारे खिदमत का मौका देकर ऑप्शन मेंबर बनाए। यकीनन हम इस काबिल नहीं थे, लेकिन वो खुद हमें अपने खास होने का जो मौका दिया, जो हमें जो पोस्ट दिया, जो एक ओहदे पे बिठाया, यकीनन मैं उनका तहे दिल से शुक्रिया करता हूँ। क्योंकि मैं अपनी एक बात बता दूँ कि मैं MPDC इलेक्शन में हारने के बाद मुझे बुलाकर जो ऑप्शन नंबर दिया, जो ज़िले की जो माइनॉरिटीज़ के लिए सबसे बड़ी सीट होती है उस पर बिठाकर, जो जिला परिषद ने मुझे बिठाकर 5 साल खिदमत करने का जो मौका दिया, यकीनन मैं उनका तहे दिल से शुक्रिया अदा करता हूँ। क्योंकि मैं उनकी वजह से मैं आज मंडल जिले पर जो है सो एक नाम, एक उनकी वजह से, उनके नाम के साथ मेरा नाम जुड़ा। यकीनन मैं इस काबिल तो नहीं, लेकिन उनकी वजह से मैं काबिल बना। यकीनन मैं उनका तहे दिल से शुक्रिया करता हूँ। उन्होंने हमेशा मुझ पर भरोसा किया। इन 10 सालों में मैं उनसे जो भी उनसे मुतालबा करता था कौम का, उन्होंने कभी भी मना नहीं किया। जो काम नहीं होते थे वो काम जो है जब अवाम के उनके पास लेकर जाता था, चाहे हैदराबाद होते, चाहे बालकोटे होते, चाहे फोन पे होते, दवाखाने का काम होते, या ऑफिसों का होते, या CCL का होते, जब कोई सा भी काम होते, यकीनन प्रशांत अन्ना को जब इस बात की इत्तला दी जाती थी, उन्होंने यकीनन पूरे काम किए। उनकी वजह से आज हमें भी जो आज जो इज्जत मिली, जो शोहरत मिली, जो नाम हुआ, यकीनन प्रशांत रेड्डी साहब की वजह से मिला। मैं आप तमाम की तरफ से, मैं अपनी तरफ से उनसे तहे दिल से शुक्रिया अदा करता हूँ कि मुझे ये मौका दिया गया। मैं अपनी बात को खत्म करता हूँ। इंशाअल्लाह इससे अच्छा पोजीशन में जाते होंगे आप, ऐसा क्यों बोलते हैं? आप काबिल नहीं है। తర్వాత అరికెల సరిత స్వామి గారు డిప్యూటీ ఎంపీడీసీ. తర్వాత చిందోళ్ళ సుమలత రాజేశ్వర్ గారు జాగిరి. సుజిల్ గారు బాబాపూర్ ఎంపీడీసీ. తోట సాయి ప్రసన్న కుమార్ పురాణపేట ఎంపీడీసీ గారు.
ముడావత్ గోవింద్ గారు, సుధాకర్ గారు ధర్మూర అశోక్ గారు డొంకల్ ఎంపీడీసీ పెట్టి పేపర్ ఆల్రెడీ పిలుస్తాయి. నెక్స్ట్ కమ్మపల్లి మండల్ మైలారం సుధాకర్ గారు ఎంపీటీసీ కమ్మపల్లి. మైలారం సుధాకర్ గారు నర్సాపూర్ సుప్రియ నవీన్ నర్సాపూర్ గారు శాల్వాల్ దండాలు ఉంచుకొని గ్రూప్ ఫోటో దిగొచ్చు మన లాస్ట్. లగావత్ గంగాధర్ గారు ఎంపీడీసీ కోలాపూర్. మైలారం సుధాకర్ గారు ఎంపీటీసీ కమ్మపల్లి. మెండోరా మండల్ కొడాల సరస్వతి
హుస్సేన్ గారు, బాబా గారు. బాల్కొండ మండల పార్టీ అధ్యక్షుడు, అదేవిధంగా జడ్పీటీసీ ఎంపీ గారు, మండల పార్టీ అధ్యక్షుడు ప్రవీణ్ అన్న గారు. వెంకటేష్ దాదా అయిపోయింది నీకోసం. అనుకుల రామ్నాథ్ గౌడ్, కిసాన్ నగర్ ఎంపీటీసీ గారు. పెద్ద నారాయణ గారు, నాగాపూర్ ఎంపీటీసీ. అబ్బా 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 నీలని లత గంగారాం గారు. కనుగుల చెప్పినా మీకు పోయి కనవడమని అన్న పేరు చెప్పి రోజన్న చేసిన రోజా మేడం అంటే కలుమని నేనే ఆమె వాట్సాప్ పంపినా ఫోన్ చేసి కూడా ఎస్పీ ఫయాజ్ అలీ గారు, కోర్టు సభ్యులు.
సాంబ విజయవాడ రాజేందర్ గారు తర్వాత నిర్మా గంగామణి గారు ఎంపీటీసీ వేదికపైకి రావాలి. శ్రీమతి డొల్లా సత్యరాణి రాజేశ్వర్ గారు మోతే ఎంపీటీసీ గారు వేదికపైకి రావాలి. జ్యోతి వెంకటరాజు గారు కొత్తపల్లి. జ్యోతి వెంకటరాజు గారు మేడిపల్లి మోహన్ రెడ్డి గారు నాగంపేట ఎంపీటీసీ గారు. మునీరుద్దీన్ గారు కోఆప్షన్ సభ్యులు.
ఏర్గట్ల కోఆపరేషన్ మెంబర్ గారు సరే ఉపేంద్ర గారు శివలింగ శ్రీనివాస్ గారు మోడతాడు ఎంపీపీ గారు శ్రీ ఆర్మూర్ మహేష్ గారు ఎంపీపీ భీమగల్ గారు శ్రీమతి గౌతమి సుమన్ గారు కమ్మర్పల్లి ఎంపీ గారు శ్రీమతి భీమా జమున రాజేందర్ గారు వేల్పూర్ శ్రీమతి సుకన్య కమలకర్ గారు విండోరా ఎంపీపీ గారు ఇప్పుడు గౌరవ జడ్పీటీసీ సభ్యులు శ్రీమతి దాసరి లావణ్య వెంకటేష్ గారు పాల్గొన్నారు. శ్రీ చౌటుపల్లి రవి భీమగల్ గారు, భీమగల్ జడ్పీటీసీ గారు. చౌటుపల్లి రవి భీమగల్ గారు.
దాసరి లావణ్య వెంకటేష్ బాల్కొండ గారు, డిప్యూటీసీలు, ఎంపీసీలు, మన అందరి ఆరాధ్య దైవం ప్రశాంత్ అన్నను గౌరవంగా అందరి కరదాల ధ్వనుల మధ్యలో చెప్పట్టు మనం గౌరవంగా సన్మానం చేసుకుంటున్నాం. భీమగల్ మండల్ టీం ఈ సార్లు జై తెలంగాణ. ప్రశాంత్ నాయకత్వం. ఓకే జై తెలంగాణ. ప్రశాంత్ నాయకత్వం. కేసీఆర్ నాయకత్వం. జై తెలంగాణ. జై కేసీఆర్. అందరూ వడ్డంగా